నిద్రలేని రాత్రులు, ఆకలి దప్పులు, 4 ఇస్తర్లు నువ్వే. అవును, 4 ఇస్తర్లు కొని 12 మంది భోంచేసావు. 18 లెక్క తేడా వచ్చింది. 4 ఇస్తర్లు కొనుక్కొని 18 మంది భోంచేసాం ఇక్కడ ఇదే భీమవరంలో. డబ్బులు గతి లేక ఇవాళ ఈ వైభవం ఉంది అంటే దారిని పోయే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇది ఎంతమంది దగ్గర దోచేస్తున్నారు అనుకోవచ్చు. ఏ భీమవరం 18 మందివి ఇస్తర్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. 4 ఇస్తర్లు కొనుక్కొచ్చుకొని కష్టపడి పందులు ఫ్రెడన్నే మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ అంతా శుభ్రం చేసి, ప్రతి కష్టం వెనక మా వాడికి కష్టం ఉంటుంది. అందుకే ఫ్రెడన్ దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో దైవ సేవకులు యేసన్న గారు తో కలిసి క్రుసేడ్ డైరెక్టర్గా సుమారు యేసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాం. నేను, వెస్లీ, తమ్ముడు. వ్యాన్లో కూర్చోడానికి స్థలం ఉండేది కాదు, నిద్రపోవడానికి టైం ఉండేది కాదు, తినడానికి వ్యాన్లో ఉన్నా తినడానికి తింటే నిద్ర వస్తుంది. ఆ టైంలో అలా తిరుగుతూ అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు యేసన్న గారు ఈ ప్రాంతానికి కూడా మమ్మల్ని పంపించారు, ఇక్కడికి పంపించారు మీటింగ్ పెట్టాలని. అప్పుడు ఆ కాలేజ్ గ్రౌండ్ ఉంది, మోషన్ ఏ కాలేజ్ అది, నూతన్ కాలేజ్ గ్రౌండ్. దాని ఎదురుగా మార్కెట్ ఉంటుంది, కూరగాయలు చేపల మార్కెట్ ఉంటుంది, పెద్ద చేపల మార్కెట్ ఉంటుంది. నన్ను ముందుగా వెళ్ళి మీటింగ్ పెట్టమని పంపించారు. అప్పుడు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వచ్చాం. ఆ గ్రౌండ్ మొత్తం చాలా గలీజ్గా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ గ్రౌండ్ మొత్తం చాలా గలీజ్గా ఉందన్నమాట. చాలా గలీజ్గా ఉంది. పందులు ఒక పక్క, మనుషులు ఒక పక్క. ఉదయాన్నే ఆ ప్రాంతాన్నంతా చాలా గలీజ్గా చేసి పెట్టేస్తున్నారు. ఆ గ్రౌండ్ మనకు ఇచ్చారు. దాన్ని మీటింగ్ పెట్టాలంటే మున్సిపాలిటీ దగ్గరికి పోయి ఆ గ్రౌండ్ క్లీన్ చేయమని అడిగాను. ఆ రోజుల్లో 5,000 అడిగారు. 5,000 అడిగితే 5,000 దానికని నేరుగా మార్కెట్లోకి వెళ్ళి, మార్కెట్లో చేపలు తెచ్చిన బుట్టలు బారేసి ఉంటారు కదా, చిన్న బుట్టలు, ఆ బుట్టలు తీసుకొచ్చుకొని ఆ చిన్న ఒక నాకురాయి ముక్క ఒకటి తీసుకొని ఆ బుట్టలన్నీ ఆ గలీజ్ అంతా చేత్తోనే ఆ బుట్ట తీసుకొని మొత్తం క్లీన్ చేసి మొత్తం తీసి మొత్తం క్లీన్ చేసి, వాళ్ళు 5,000 అడిగారు. నేను మొత్తం దాన్ని చేత్తోనే తీసి మొత్తం క్లీన్ చేసి గ్రౌండ్ అంతా క్లీన్ చేశాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ చాలామంది యవనస్తులు కూర్చొని ఉన్నారు. ఎవరండి మీరు అని అడిగారు. మీటింగ్ కొరకు వచ్చామండి, క్లీన్ చేస్తున్నామంటే క్లీన్ చేసాం, మొత్తం చేశాం. మొత్తం ఆ తర్వాత ఆ సేవ ప్రారంభించేటప్పుడు ఇక్కడికి వచ్చాం. మీటింగ్ పెట్టేటప్పుడు మేమంతా వచ్చినప్పుడు అక్కడ మాకు ఎవరు లేరు. ఒక ఇల్లు అద్దెకి చిన్న ఇల్లు ఒకటి, తినడానికి ప్లేట్లు లేవు, ఏమి లేవు. అంత బియ్యం తీసుకుని వచ్చాము ఇక్కడికి. బియ్యం బస్తాలు వేసుకుని వచ్చి వండుకొని తిని మీటింగ్ అరేంజ్ చేయడానికి కోసం. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్లేట్లు కూడా లేవు. ఒక 4 ఇస్తరాకులు, ఇందాక మా తమ్ముడు చెప్పాడు కదా, జాన్ వెస్లీ మా తమ్ముడు చెప్పాడు కదా, 4 ఇస్తరాకులు తెచ్చుకొని మేమందరం కూర్చొని ఒకరి తర్వాత ఒకటి దాంట్లో భోంచేసాం. స్నానం చేయడానికి బకెట్లు లేవు. నేను నేరుగా షాప్కి వెళ్ళి, మా బిషప్ గారు అక్కడ ఉన్నారు, మాకు ఒక 25 బకెట్లు కావాలి, రేట్ ఎంతో చెప్పు అని అడిగా. 25 బకెట్లా అని వాడు రీజనబుల్ రేట్ చెప్పాడు. అట్టయితే ఒకటేంటి మా బిషప్కి చూపించి వస్తానని చెప్పి మా బిషప్ గారికి తీసుకెళ్ళి చూపించి రావాలి. ఒక బకెట్ అయిన దాన్ని తీసుకొచ్చుకొని ఆ బకెట్ ఒక్కదాన్ని తీసుకొచ్చి ఆ బాత్రూమ్ చిన్న దాంట్లో బకెట్ కూడా లేదు స్నానం చేయడానికి. అప్పుడు ఈ ప్రాంతంలో ఆ విధంగా సేవ ప్రారంభించాం. ఎంతో మంది కృతజ్ఞత లేకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. కానీ వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అనేకులు లోకాన్ని ఆశించి వెళ్ళిపోయారు. ముందున్న పాలు తేలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోకుండా మధ్యలోని ఆకులు రాలినట్టు రాలిపోయారు. కానీ ఈరోజు వరకు ఆ రోజు మేము పడిన కష్టాన్ని
ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే అది అసలు కష్టమే కాదు అనిపిస్తూ ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూస్తూ ఉంటే